నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, ఏప్రిల్ మాస ఫలితం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ వృశ్చిక రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే చతుర్థంలో ఒకవైపు ఏమో కుజుడు, మరొక వైపు ఏమో శని, ఇద్దరు కూడా కుంభరాశిలో చేరారు. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇల్లును గుల్ల చేసి పారేస్తారు. ఎంచేతనంటే ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో వాయువు అగ్ని కలిసినట్టు లెక్క. ఇక ఒక్కసారి ఈ బ్లాస్టింగ్ జరిగిందనంటే ఈ గృహంలో ఏం రకంగా శాంతియుతమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంటుంది చెప్పండి. అయితే కూడా మీరు ఒక పని చేయాలి. ఏం చేస్తారంటే మీ జాతకాన్ని కూడా ఒకసారి చూసుకోవాలి. మీ జాతకంలో లగ్నాధిపతి ఎవరు, లగ్నం ఏంటి, ఆ లగ్నాధిపతికి మిత్రగ్రహాలు ఏమిటి, శత్రుగ్రహాలు ఏమిటి, మరి మిత్రగ్రహాల యొక్క దశ నడుస్తుందా, శత్రుగ్రహాల దశ నడుస్తుందా, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీరు చూసుకుని సమన్వయపరుచుకుంటారో ఖచ్చితంగా ఫలితాలు అనేవి ఇంచుమించు సపోర్ట్ అవుతాయి. గోచారం అనేది సంవత్సరానికి మాత్రమే, ఒక నెలకి మాత్రమే. అలాగా రోజు కూడా పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. అయితే దశ అనేది కొన్ని సంవత్సరాలు ఉంటుంది. చంద్రుడైతే 10 సంవత్సరాలని, సూర్యుడైతే 6 సంవత్సరాలని, శనైశ్వరుడైతే 19 సంవత్సరాలు అలాగా ఉంటుంది. అంచేత దశ అనేటువంటిది మహాముఖ్యం. మహర్దశ ముఖ్యం, అంతర్దశ, విదశ ఇవన్నీ కూడా ఎప్పుడైతే చూసుకుని ఈ యొక్క గోచారాన్ని మనం అటాచ్ చేసి చూసుకుంటామో మనకు కరెక్ట్ ప్లానింగ్ వస్తుంది. ఆ ప్లానింగ్ ప్రకారంగా ఎప్పుడైతే అడుగులు వేస్తామో ఎందుకు ఫెయిల్ అవుతామండి? మన సామర్థ్యాన్ని మనం చూపించగలిగితే, ఒక క్రమశిక్షణ ప్రకారం మనం ఆ వృత్తిని చేపట్టితే ఏ రకమైనటువంటి సమస్య రాదు. ఆ తర్వాత దైవం, అదృష్టం అవన్నీ కూడా సెకండరీ థింగ్స్. ఫస్ట్ ధర్మబుద్ధిలో మనం పనిచేసుకోపోవడమే, కర్తవ్యం మనం నిర్వర్తించడమే. తెలిసింది కదా. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, పంచమంలోకి వచ్చేటప్పటికి శుక్రుడు ఉన్నాడు, ఆ తర్వాత బుధుడు ఉన్నాడు. బుధుడికేమో నీచమంగం కలిగింది, అక్కడ రాహు ఉన్నాడు. మరి ఇక్కడ కేతువు లాభంలో ఉన్నాడు. కానీ ఏం చేస్తాడు, ఏదైనా తీర్థయాత్రలు అవి ఇవి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంచెం మర్యాదగా ఉంటుంది. కానీ మీకు షష్టమంలో ఎవరున్నారు, గురువు. ఈ గురువు ఎప్పుడు పోతాడు ఇక్కడి నుంచి, మళ్ళీ మేలో కానీ మొదట్లో కానీ ఆయన పోడు, 1వ తారీఖు కానీ ఆయన అప్పుడు కానీ ఆ సప్తమంలోకి వస్తాడు. అంచేత భార్యాభర్తల మధ్య చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే మే తర్వాత. ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే ప్రస్తుతం మాత్రము కోర్టులలో కేసులు పడకుండా చూసుకోవాలి. కోర్టులలో కనుక కేసులు పడితే చాలా ఇబ్బంది కలుగుతుంది. భూ వివాదాలు రాకుండా చూసుకోవాలి. తల్లి ఆరోగ్యం గురించి బాగా ఆలోచించాలి, మీరు చూసుకోవాలి. తండ్రి ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ఇంట్లో కొంచెం అశాంతిమయంగా ఉంటుంది. కోపము, ఉద్రేకము పనికిరాదు. ఏమాత్రం గొడవడ్డా లాభం లేదు. ఎక్కడికైనా విందు వినోదాలు కానీ శుభకార్యాలు కానీ వెళ్తారు. ఆ పార్టీలు, ఆ రాజకీయ నాయకులు అక్కడ బాగానే ఉంటారు. వాళ్ళు పోట్లాడుకుంటారు మన ముందు, మళ్ళీ ఏ హోటల్నో కలిసిపోయి కౌగిలించుకొని వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ మీరు ఎందుకో గొడవ పడతారు. కాంగ్రెస్ అని ఒకడు, బీజేపీ అని ఇంకొకటి అని ఒకడు. మీ మధ్యన శుభమాని ఏ గృహప్రవేశం రోజున ఏదో హ్యాపీగా టెంట్ కింద కూర్చొని చక్కగా భోజనాలు చేసేసి నవ్వుకుంటూ ఆహ్లాదకరంగా ఇంటికి పోక ఈ రాజకీయాలు మాట్లాడి ఇద్దరి మధ్యన ఘర్షణలు పెరిగి మీరు కొట్టుగా చావడం అనేది కరెక్ట్ కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఖచ్చితంగా కోపాలు పెరుగుతాయి. ఎక్కడైనా కావచ్చు, ఈ కోపం ఎక్కడైనా రావచ్చు. నేను ఉదాహరణకి చెప్పాను అంతవరకే. అలాంటి కోపం, ఉద్రేకం పనికిరాదు. ఎంత సామరస్య భావంతో, ఎంత స్వీట్గా మాట్లాడితే మీకు అంత మంచిది. ఎవరైనా సరే, ప్రొఫెషన్లో ఉండండి, లేకుంటే వ్యాపారాల్లో ఉండండి, ఎక్కడైనా ఉండండి, సాధ్యమైనంత వరకు ఆ దైవశక్తితో మీరు ఒక్కొక్క అడుగు ముందుకు వేయండి. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, హనుమాన్ చాలీసా చదవండి, మేలు కలుగుతుంది. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.